నాన్న ఏందో చెప్పు బిడ్డ. ఇన్ని రోజులు బావని పెళ్లి చేసుకోనని చెప్పేసి మీ అందరినీ బాధ పెట్టినా కదా, ఇప్పుడు నేను బావని పెళ్లి చేసుకుంటా, నువ్వు వెళ్ళి బావతో మాట్లాడినా. బిడ్డ నువ్వు అసలే బాగుని పెళ్లి చేసుకున్నా అంటివి. నేను అక్కకు అది అల్లుతో బయట సంబంధం చూసుకోవాలని చెప్తే ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోయి మళ్ళీ అక్కని బాగున్నాడు కానీ. మరి ఎట్లా నాన్న, ఇప్పుడు నేను ఏం చేయాలి? అట్లా బిడ్డ నాకన్నా నువ్వే ఫోన్ చేసి బావతో మాట్లాడు. సర్లే నాన్న, నేనే బావతో మాట్లాడితే ఇక. ఏంద్రా అన్వేష్, మెసేజ్ చేస్తే రెస్పాన్స్ అవ్వవు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఏంది నీ సంగతి? అట్లా కాదే, నా మరదలు తెచ్చిన ఇష్యూ అయింది కదా, దానికోసం అని చెప్పేసి కొంచెం బిజీ అయినా. మీ మదర్ కోసం అని చెప్పి నన్ను పట్టించుకుంటావా? అసలు ఇష్యూ ఏంటి చెప్పు. సర్లే నీతో చెప్తా కానీ నువ్వు మళ్ళీ ఎవరితో చెప్పకే. ఆ సంతోష్ అన్నాడు కదా, నా మరదల్ని మోసం చేసిండే. మోసం చేయడం ఏంటి? అసలు ఏం చేసిండు? ఆ సంతోష్ వాడు నా మరదల్ని లవ్ చేస్తానని చెప్పేసి ఇన్ని రోజులు నాటకాలు ఆడిండే. తీరా టైంకి వచ్చిన తర్వాత దాని ఫొటోస్ మాఫింగ్ చేసి నాతోటి కలిస్తేనే నీ ఫొటోస్ డిలీట్ చేస్తా అని చెప్పేసి దాన్ని మొత్తం ఆగం చేసిండే. ఏంటని వేసి ఏం మాట్లాడుతున్నావు? ఫొటోస్ మార్పింగ్ చేయడం ఏంటి? ఆ సంతోష్ గారు మంచిగా అసలు. మరి ఏం చేయాలి? అప్పటికి అంకితకు చెప్తానే ఉన్నావు వాడు మంచోడు కాదు, వానితో తిరగకు అని చెప్పేసి. వాన్నే నమ్మింది, వానితోటే ఫోటోలు దిగింది, వాన్నే లవ్ చేసింది. తీరా టైం ఇది కష్టంగా ఇప్పుడు ఇట్లా జరిగింది. పోయిపోయా సంతుగాన్ని ఎట్లా నమ్మింది మీ మరదలు? అసలు ఎంత బాధపడుతుందో కదా మీ మరదలు. అవునే, వాడు పెట్టే టార్చర్కు ఈ సూసైడ్ చేసుకుందాం అనుకున్నది అట్నే. కానీ ఇక వాడిని ఎట్లా అట్లా దొరకబట్టి ఆ ఫోన్ గుంజుకున్నాం, ఫోటోస్ కూడా మొత్తం డిలీట్ చేసినాం. అబ్బా ఎంత మంచి పని చేసినావు అని వేషవాన్ని పట్టుకొని నలుగుతాన్ని ఆ పోలీసులకు అప్పచెప్పకపోయినావు. అసలే అది పెళ్ళికున్నదే, ఇట్లా పిఎస్లో వెంట తిరిగినాం అనుకో దానికైనా సంబంధాలు వస్తాయా? అందుకే వానికి వార్నింగ్ ఇచ్చి వదిలేసినాం.